ఒక బిలియనీర్, ఒక ప్రైవేట్ ఐలాండ్, ఇక్కడ జరిగే చీకటి పనులు. ప్రపంచాన్ని వణికిస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ డైరీ ఇప్పుడు బయటపడింది. ఇందులో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, చివరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా వీరందరూ ఆ ఐలాండ్ కు వెళ్లారా? అక్కడ చిన్న పిల్లలను తింటారనే వార్తల్లో నిజమెంత? అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇది కేవలం ఒక చిన్న బుక్ కాదు. 2024 నుండి 2026 ప్రారంభం వరకు అమెరికా న్యాయశాఖ ఒక షాకింగ్ న్యూస్ ని బయటపెట్టింది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2000 వీడియోలు మరియు 180,000 ఫోటోలను అధికారికంగా బయటపెట్టారు. ప్రపంచంలోని ముఖ్యమైన వ్యక్తులకు ఉన్న రహస్య సంబంధాల గురించి అసలు నిజాలు బయటపడ్డాయి. అతను తన వద్దకు వచ్చిన వారిని సీక్రెట్ గా వీడియోలు తీసేవాడని, వాటితో వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని ఇప్పుడు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే, ఈ పత్రాల్లో ఆయన పేరు దాదాపు 7 సార్లు వినిపిస్తోంది. ప్రెస్ మీట్స్ లో కూడా రిపోర్టర్లు దీనిపై ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయనకి ఎప్స్టీన్ తో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది తప్ప ఆ ఐలాండ్ లో చట్టవిరుద్ధమైన పనులు చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. ఇదే కాదు, ఎలాన్ మస్క్ తో కూడా ఎప్స్టీన్ ఈమెయిల్ సంభాషణలు జరిపినట్లు కొత్తగా బయటపడింది. 2012-13 మధ్య కాలంలో ఎప్స్టీన్ తన ద్వీపంకు మస్క్ ను ఆహ్వానించాడు, కానీ మస్క్ అక్కడికి వెళ్ళలేదని చెప్పాడు. మరి మన ప్రధాని మోదీ పేరు ఇందులో ఎందుకు వచ్చింది? దీనిపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. అసలు నిజం ఏంటంటే, ఎప్స్టీన్ రాసుకున్న కొన్ని ఈమెయిల్స్ లో మోదీ 2017లో ఇజ్రాయెల్ వెళ్లిన విషయాన్ని, ఆయన పర్యటన తీరుని ప్రస్తావించాడు. దీనితో మోదీకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఒక నేరస్తుడు తన డైరీలో రాసుకున్న మాటలే తప్ప వాటికి ఎలాంటి విలువ లేదు. ఇది కేవలం వార్తల కోసం మోదీ పేరును వాడుకోవడమే. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న పిల్లలను తిన్నారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇవి అడ్రెనోక్రోమ్ అనే ఒక కుట్ర సిద్ధాంతం. డీప్ ఫేక్ వీడియోలు మరియు AI సృష్టించిన తప్పుడు ఫోటోలతో ప్రజలను భయపెడుతున్నారు. ఎప్స్టీన్ చేసింది క్షమించరాని నేరం, కానీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకండి.